ఇక మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని రెండో రోజు పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిన్న దాదాపు 22 ప్రశ్నలు అడగ్గా కేవలం 2 ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. అక్రమ మైనింగ్ కేసులో ఆయన A4 నిందితుడిగా ఉన్నారు. మరోవైపు కాకాణి బెయిల్ పిటిషన్ను కోర్టు ఈ నెల 9న విచారించనుంది. క్వాడ్జ్ అక్రమ మైనింగ్, నగదు బదలాయింపు ఖాతాలపై విచారణ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, చెప్పండి. దుర్గా, మొత్తానికి మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మాజీ కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రస్తుతం రెండో రోజు కూడా పోలీస్ కస్టడీ ఏదైతే విచారణ కొనసాగుతున్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. నిన్న మొదటి రోజు అయినటువంటి నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద నుంచి కూడా దాదాపు కూడా మెడికల్ టెస్టులు అన్నీ పూర్తి చేసుకొని 10 గంటలకు పోలీసులు కస్టడీకి తీసుకోవాల్సి ఉండగా ఆలస్యం అవడంతో ఒకసారిగా కూడా ఆయన్ని 1 గంట నుంచి కూడా నెల్లూరు సెంట్రల్ జైలు వద్ద నుంచి కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ వద్దకు కాకాని గోవర్ధన్ రెడ్డిని విచారణలో భాగంగా అక్కడ తీసుకెళ్లడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు విచారణ కొనసాగింది. దాదాపు కూడా 6 గంటల 30 నిమిషాల వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని పోలీసులు, అంటే నెల్లూరు రూరల్ పోలీసు బృందం అంతా కూడా ఎవరైతే డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క అక్రమ మైనింగ్ కేసు విషయంలో దర్యాప్తు అయితే కొనసాగింది. విచారణలో దాదాపు 22 క్వశ్చన్లు అడిగినట్లుగా తెలుస్తూ ఉంది. 22 క్వశ్చన్లకు కేవలం 2 క్వశ్చన్లకు మాత్రమే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఆన్సర్ ఇవ్వడం జరిగింది. మిగిలిన క్వశ్చన్స్ అన్నిటికి కూడా నాకు తెలియదు అంటూ కూడా మాట్లాడినట్లుగా మనకి ప్రస్తుతం అయితే సమాచారం అందుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ 2 క్వశ్చన్లు, ఒకటి ఏదైతే పోలీసులు 22 క్వశ్చన్లో మొదటిగా విచారణకి ఎందుకు హాజరు కాలేదు, దాదాపు కూడా 3 సార్లు మేము నోటీసులు ఇచ్చినప్పుడు కూడా విచారణకు ఎందుకు హాజరు కాలేకపోయిన దానికి కాకాని గోవర్ధన్ రెడ్డి మాకు సంబంధించినటువంటి దగ్గర రిలేషన్స్ హైదరాబాదులో ఫంక్షన్ ఉండగా ఈ నేపథ్యంలో నేను ఫంక్షన్కి వెళ్ళాను, దానికి నేను పూర్తి స్థాయిలో విచారణకి రాకూడదనేది ఏమీ కాదు, నేను ఫంక్షన్లో బిజీగా ఉండడంతో నాకు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో నేను రాలేదని చెప్పడం జరిగింది. రెండో క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఈ యొక్క మైనింగ్ సంబంధించినటువంటి అక్రమ మైనింగ్ కేసు విషయంలో మీ పాత్ర ఏంటి, దీనికి సంబంధించి పూర్తిగా కూడా గత అక్రమ మైనింగ్లో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ యొక్క రికార్డింగ్స్ అన్నీ కూడా పూర్తిగా కాకాని గోవర్ధన్ రెడ్డికి చూపించడం జరిగింది. దాంట్లో ఏదైతే కాకాని గోవర్ధన్ రెడ్డి నా ప్రమేయం లేదని చెప్పిన వాటికి ఆయనకి ఎవిడెన్స్గా కూడా రికార్డింగ్స్ అన్నీ కూడా ఏదైతే గతంలో, అంటే ఈ యొక్క మైనింగ్ కేసులో దాదాపు 10ల సంఖ్యలో ఉన్నటువంటి ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో వాళ్ళు రికార్డింగ్ చేయడం జరిగింది. సో వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి రికార్డింగ్ ఫుటేజ్ అంతా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి చెప్పడం జరిగింది. వాటి లావాదేవీల విషయంలో అయ్యుండొచ్చు, వాటి మీద కూడా పూర్తిగా కూడా ఈ రోజు లోతైన విచారణ అయితే జరగబోతుంది. నిన్న సాయంత్రం 6:30 వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి విచారణ చేసిన తర్వాత ఆయనకు ప్రత్యేకమైనటువంటి ఒక గెస్ట్ హౌస్ కూడా ఏర్పాటు చేశారు. సో అక్కడ పోలీసు యొక్క ఆధీనంలోనే కాకాని గోవర్ధన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా ఆయన విచారణ అయితే కొనసాగుతున్నట్టు పరిస్థితి కనపడుతోంది. మొత్తానికి 3 రోజుల పాటు, అంటే 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ఫుల్ఫిల్గా కూడా పోలీస్ కస్టడీకి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అయితే ఈ కస్టడీ ఇటు ఉదయం 10 నుంచి కూడా సాయంత్రం 5 గంటల వరకు జరిగేటువంటి కస్టడీ అయితే ఉండబోతుంది. అయితే ఇక్కడ ప్రధానంగా పోలీసులకు 3 రోజుల పాటు పూర్తిగా కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని కస్టడీకి ఇవ్వడంతో ఈ యొక్క కృష్ణపట్నం పోర్టుకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసు, మరి అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ యొక్క బృందంతో మొత్తం పొదలకూరు ఎక్కడైతే పిఎస్లో ఈ యొక్క కేసు నమోదు చేశారో A4 నిందితుడిగా ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వరదాపురం సంబంధించినటువంటి రుస్తుం మైన్స్లో దాదాపు 250 కోట్ల అక్రమ మైనింగ్ జరిగినట్లుగా డీడీ మైనింగ్ ఆఫ్ ఎవరైతే అధికారి ఉన్నారో బాలాజీ నాయక్ ఇచ్చినటువంటి కేసు ప్రకారం ఆయన మీద A4 నిందితుడిగా కూడా జతపరచడం జరిగింది. అప్పటి నుంచి కూడా పోలీసులు కళ్ళుగప్పి బయట ప్రాంతాల్లో తిరుగుతూ దాదాపు 2 నెలల కాలం పాటు ఆయన ఎక్కడ అజ్ఞాతంలో తిరిగాడని దాని మీద కూడా పూర్తి విచారణ చేపట్టారు. నిన్న దాదాపు 22 క్వశ్చన్లు అడిగిన వాటిల్లో ఎందుకు 2 నెలల పాటు మీరు అక్కడ తిరగాల్సిన అవసరం ఏముంది, మీరు నిజాయితీగా ఉంటే మీకు ఇక్కడ ఏదైతే అక్రమ సంబంధం, ఈ యొక్క అక్రమ రవాణాపై నాకు ఎలాంటి సంబంధం లేదన్నప్పుడు ఎందుకు పోలీసులు విచారణకు హాజరు కాలేకపోయారు ఏంటనే దాని మీద కూడా పూర్తిగా కూడా వివరాలు తెలుసుకున్నారు. ఈరోజు ఉదయం 10:30కి మళ్ళా కూడా ఆయన కస్టడీకి తీసుకున్నారు. ప్రస్తుతం ఏదైతే పోలీస్ స్టేషన్లో విచారణ అయితే జరుగుతూ ఉంది. ఈ విచారణ ఈ రోజు లోతైనటువంటి విచారణ ఉండబోతుంది. ఒకవైపు కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి లాయర్ ఉమామహేశ్వర్ రెడ్డి యొక్క పర్యవేక్షణలోనే ఈ యొక్క విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే మెజిస్ట్రేట్ 5వ అదనపు SC/ST కోర్టు ఇన్ఛార్జ్ అయినటువంటి సిరిపి సుమ ఇచ్చినటువంటి ఈ యొక్క మెజిస్ట్రేట్ తీర్పు ప్రకారం ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి లాయర్ల యొక్క సమక్షంలోనే ఆయన విచారించారు.
విచారించాలని చెప్పడంతో నిన్నటి నుంచి కూడా వాళ్ళ యొక్క లాయర్ల యొక్క పర్యవేక్షణలోని ఈ యొక్క విచారణ అయితే కొనసాగుతుంది. ఏదైతే ఆయన్ని ప్రెజర్ చేయడం కానీ, ఆయన్ని మరో విధంగా ప్రలోభాలకు గురి చేయడం కానీ ఏదైతే పూర్తి స్థాయిలో కూడా అలాంటి చేయకూడదని చెప్పి ఇప్పటికే ఒక దిశ నిర్దేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిని పూర్తి స్థాయిలో ఈ యొక్క విచారణ రాబట్టేందుకు కూడా అనేక క్వశ్చన్లు అడుగుతా ఉన్నారు. లావాదేవీల విషయంలో ప్రధానంగా 250 కోట్ల పైగా కూడా జరిగినటువంటి అక్రమ రవాణా విషయంలో ఎవరినైతే ఇప్పటివరకు అదుపులో తీసుకున్నారో, ఎవరినైతే ఇప్పటివరకు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారో వాటన్నిటి వివరాలను కూడా పూర్తిగా కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి నుంచి కూడా మళ్ళా కూడా కనుక్కుంటున్నారు. సో ఆయన ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ స్థాయిలో ఉంది, మిగతా వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉందనేది మీరు కూడా పూర్తిగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. మరి కాకాని గోవర్ధన్ రెడ్డి నోరు మెదపకపోతే ఈరోజు లోతైన విచారణ ఎలాగా కొనసాగుతుంది అనేది మాత్రం ప్రస్తుతం అయితే ఒక ప్రశ్నగా ముందుకు కొనసాగుతుంది. ఒకవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. కాకాని గోవర్ధన్ రెడ్డిని ఫుల్ఫిల్గా 3 రోజులు కస్టడీకి తీసుకున్నారు. మరి ఇప్పటికే కక్ష సాధింపు చర్యల్లో భాగంగా టీడీపీ కూటమి ప్రభుత్వం అనేక మందిపై ఇలాంటి కక్ష సాధింపు చేస్తూ ఉంది. మరి కాకాని గోవర్ధన్ రెడ్డిపై కక్ష సాధింపు చర్యలు చేపడితే ఖచ్చితంగా కూడా మేము రోడ్డెక్కే పరిస్థితి కనపడతామని చెప్పి మరోవైపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా రేపు సాయంత్రం అంటే 8వ తేదీ సాయంత్రం వరకు కూడా 5 గంటల వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి కస్టడీలో భాగంగా ఆయన విచారిస్తారు. లోతైన విచారణలో భాగంగా పూర్తి లాయర్ల యొక్క పర్యవేక్షణ, కాకాని గోవర్ధన్ రెడ్డి లాయర్ల యొక్క ఉమామహేశ్వరరెడ్డి పర్యవేక్షణలోనే ఈ విచారణ అంతా కొనసాగుతుంది. ఈ విచారణలో వాళ్ళకి తగినటువంటి ఆన్సర్ ఇవ్వకపోతే మళ్ళీ ఎలాంటి విచారణకు మరలా కూడా రేపు 9వ తేదీ కస్టడీ ఏదైతే బెయిల్ పిటిషన్ ఉంది, సో 14 రోజుల రిమాండ్లో భాగంగా 9వ తేదీ వరకు ఉన్నటువంటి ఈ పిటిషన్లో మరలా కూడా బెయిల్ వస్తుందా లేకపోతే మరలా ఇతనికి రిమాండ్లో ఉండబోతున్నాడనే దాని మీద కూడా ఒక ప్రశ్న అయితే పునరావృతం అవుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి 3 రోజులు కస్టడీలో భాగంగా కాకాని గోవర్ధన్ రెడ్డి 2వ రోజు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే కస్టడీ విచారణ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ నరేష్.